హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని డైరెక్షన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే దాదాపుగా 15 దాకా క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క రీజనింగ్ యొక్క టోటల్ డేటా అండ్ అదేవిధంగా మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ యొక్క టోటల్ డేటా కూడా మీకు యొక్క ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉండడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫౌండేషన్ కోర్సులో ఎన్టీపీసీ CBT2 అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి టోటల్ డేటా అని అందుబాటులో ఉంటుంది ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో కాబట్టి ఈ యొక్క టోటల్ డేటా అని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ లింక్ నుంచి మీరు యొక్క టోటల్ డీటెయిల్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ జెట్ క్రాసెస్ ఏ రోడ్. ఆన్ రీచింగ్ ఆన్ అదర్ సైడ్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ స్ట్రైట్. ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద ఫేసింగ్ వెస్ట్ దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ విల్ హీ ఈజ్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. సో రోడ్ క్రాస్ అవ్వడానికి ముందు అతను ఏ డైరెక్షన్లో వెళ్తుండు. ఓకేనా, సో మనకి ఇక్కడ బేసికల్గా మీకు అందరికి ఐడియా ఉందిగా ఫ్రెండ్స్, మీకు డైరెక్షన్స్ అంటే నార్త్, ఇక్కడేమొస్తుంది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఓకేనా, ఈ యొక్క డేటా మీకు అయితే ఐడియా ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతను లెఫ్ట్ సైడ్ టర్న్ అయినట. లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి స్ట్రైట్గా నడిస్తే అప్పుడు అతను వెస్ట్ సైడ్, వెస్ట్ ఎటు ఉంది, ఇటు ఉంది. ఓకేనా, సో వెస్ట్ ఇటు ఉంది. సో ఇతను లెఫ్ట్ టర్న్ అయితే అతను వెస్ట్ సైడ్ వెళ్తాడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే ఇది లెఫ్ట్, ఇక్కడ నుంచి ఇటు చూస్తే రైట్, ఇక్కడ నుంచి ఇటు వస్తే రైట్ కదా. సో అతను ఇట్లా. ఓకేనా, ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా, ఒక డైరెక్షన్ నుంచి పాస్ అయ్యి లెఫ్ట్ సైడ్ తిరిగి కొద్ది దూరం వెళ్తే అతను వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుండంట. అంటే అతను దానికంటే ముందు ఏ డైరెక్షన్లో ఉండు, సౌత్ నుంచి వస్తుండు. అది రోడ్ని క్రాస్ అవ్వడానికి ముందు అతను ఇక్కడికి రావడం జరిగింది. ఇతను ఈ యొక్క రోడ్లో క్రాసింగ్ పాయింట్కి రావడానికి ముందు సౌత్ డైరెక్షన్ నుంచే కదా, సౌత్ డైరెక్షన్ నుంచి రోడ్డు పైన వస్తూ క్రాస్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇటు టర్న్ అవ్వడం జరిగింది. ఓకేనా, రోడ్డుని క్రాస్ అయ్యిండు. సో ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫ్రెండ్స్, అతను రోడ్డుని క్రాస్ చేయడానికి ముందు ఏ డైరెక్షన్లో ఉండు, సౌత్. ఓకేనా, సౌత్ డైరెక్షన్లో ఉండు. ఇది రివర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కొద్దిగా రివర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ పాయింట్ O. ఓకేనా, ఫ్రమ్ పాయింట్ O ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, ఫ్రమ్ పాయింట్ O. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. పాయింట్ O ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా నార్త్ అంటే పైకి అని. సో ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్ 4 kilometers. సో మనకి ఇక్కడ లెక్క పెద్దగా ఉంది. మనకు తక్కువ టైంలో సాల్వ్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్స్లలో 2 kilometer 4 kilometer ఏమైనా ఇచ్చిండా, ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనకు డైరెక్షన్ మాత్రమే అడిగిండు. సో వీ నో దట్ మనకు కేవలం డైరెక్షన్ మాత్రం అడిగితే ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది మనకు అవసరం లేదు. ఓకేనా, 8 kilometers 4 kilometers అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు తెలుసు, 2 లెఫ్ట్లున్నా 2 రైట్లున్నా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటే సేమ్ డైరెక్షన్లో అని మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఒక R రావడం జరిగింది. సో ఒక R. ఓకేనా, ఒక రైట్ వెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇతను ఏ పాయింట్కి వెళ్ళిండు, పాయింట్ B. ఓకేనా, ఇతను పాయింట్ B. అండ్ నెక్స్ట్ హీ టర్న్స్ లెఫ్ట్, దీని తర్వాత లెఫ్ట్ తీసుకుండు పాయింట్ C దగ్గరికి వెళ్ళిపోయిండు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ పాయింట్ అండ్ లెఫ్ట్ తీసుకొని D దగ్గరికి వెళ్ళిండు. మళ్ళా టర్న్ లెఫ్ట్ తీసుకుండు పాయింట్ E దగ్గరికి వెళ్ళిండు. అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ F. సో మనకు కావాల్సింది F పాయింట్ దగ్గర అతను ఏ డైరెక్షన్లో ఉండు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కావాలంటే పిక్చరైజ్ చేసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే పిక్చరైజ్ చేసేద్దాం ఈ యొక్క క్లాస్లో. సో రైట్, లెఫ్ట్, లెఫ్ట్. ఓకేనా, 2 లెఫ్ట్లు అయిపోయినాయి, ఇంకా 2 లెఫ్ట్లు ఉన్నాయి. ఒక లెఫ్ట్, ఇంకో లెఫ్ట్. ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్లో ఉంది ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ అయితే ఇది ఏ డైరెక్షన్ చెప్పండి, ఇది ఏ డైరెక్షన్, సౌత్ కదా. ఈ జంక్షన్లో ఇది సౌత్, ఈస్ట్. సో ఏది ఫ్రెండ్స్, ఏదవుతుంది, ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది నార్త్ కదా, ఇదేమవుతుంది వెస్ట్. ఓకేనా, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ కిలోమీటర్స్ ఏది ఇవ్వలేదు కాబట్టి మనకు క్వశ్చన్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ యొక్క డైరెక్షన్స్లో మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, చేసే తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో క్వశ్చన్ చదివేటప్పుడే సాల్వేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం క్వశ్చన్ చదివినంత టైంలోనే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే 2 to 3 times ఇదే క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే, క్వశ్చన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సి ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం కావాలంటుండు,
ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ మిస్టర్ ఎక్స్ ఈస్ ఫేసింగ్ ఇట్ ద పాయింట్ డి. పాయింట్ డి దగ్గర మిస్టర్ ఎక్స్ ఏ డైరెక్షన్లో చూస్తుండు. ఎప్పుడైనా కూడా డైరెక్షన్ క్వశ్చన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్ ఇదే. అసలు ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంది? కొన్నిసార్లు ఏమిటాడు తెలుసా, క్వశ్చన్ మొత్తం చేసిన తర్వాత ఎట్ పాయింట్ జీరో లేదా ఎట్ పాయింట్ ఏ విచ్ డైరెక్షన్ మిస్టర్ ఎక్స్ ఫేసింగ్, ఎట్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేసిండు అనేది అడుగుతాడు, లేదా ఎట్ పాయింట్ బి అడుగుతాడు. ఇక్కడ మనల్ని పాయింట్ డి అడిగిండు అంటే పాయింట్ ఈ అవసరం లేదు, పాయింట్ ఎఫ్ అవసరం లేదు, పాయింట్ జీ అవసరం లేదు. ఈ మూడు కూడా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ వీ గెయిన్ ద సమ్ టైమ్. సో మనకి ఎగ్జామ్ హాల్లో కొంత టైంని మనం గెయిన్ చేయొచ్చు క్వశ్చన్ చదవకుండానే పూర్తిగా. ఓకేనా. మిస్టర్ ఎక్స్ మారథాన్ రేస్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయింది. సో మనకి ఇక్కడ కిలోమీటర్స్ అడగలేదు కాబట్టి వీ నెగ్లెక్ట్ ఆల్ కిలోమీటర్స్. ఓకేనా. ఈ కీ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. ఇదే మనకు టైంని సేవ్ చేస్తుంది. ఓకేనా. హీ రన్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అంటే ఇటు పైకి. ఓకేనా, నార్త్ అండ్ రీచ్ పాయింట్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ టర్న్ రైట్. సో ఇక్కడ నుంచి చూసుకొని డైరెక్ట్ మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు, రైట్ రీచ్ పాయింట్ సి. అండ్ నెక్స్ట్ టర్న్ రైట్ పాయింట్ డి. ఓకే, ఇక్కడ దాకా మనకు వచ్చేసింది. మనకు కావాల్సింది పాయింట్ డి. మనకు ముందే తెలుసు 2 ఆర్లు ఉంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఇది నార్త్ అయితే కిందికి ఏమొస్తుంది, ఆపోజిట్లో సౌత్ వస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది? క్వశ్చన్ ఎంత లెంతీగా ఉన్నప్పటికీ కీ పాయింట్స్ పైన ఫోకస్ చేసి మనకు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేసేసిండు. ఇక్కడ డి ఉండేది, ఆ డి తీసుకెళ్ళి జీ పెట్టేసిండు. అంటే అప్ టు మనం ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ దాకా మనం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ హెచ్ దాకా ఇచ్చిండు, కాకపోతే మనం ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి అయితే రావాల్సి ఉంటుంది. సో జస్ట్ ఎట్ పాయింట్ ఏ దగ్గర పాయింట్ అవుట్ అయ్యిండు, నార్త్ డైరెక్షన్లో వెళ్ళిపోయిండు పాయింట్ బి. అండ్ దాని తర్వాత ఒక ఆర్ పాయింట్ సి. ఓకేనా, ఆర్ డైరెక్షన్లో పాయింట్ సి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆర్ రైట్ పాయింట్ డి. అండ్ నెక్స్ట్ అగైన్ టర్న్ అండ్ రన్స్ 10 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ ఈ. టర్న్స్ విచ్ డైరెక్షన్? ఇది టర్న్స్ రైట్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎందుకంటే రైట్ అయితేనే మన క్వశ్చన్ అనేది పాసిబుల్ అవుతుంది. రైట్ పాయింట్ ఈ. అండ్ నెక్స్ట్ టర్న్ రైట్ ఎఫ్. అండ్ టర్న్ రైట్ పాయింట్ జీ. అండ్ అగైన్ టర్న్ అయితే హెచ్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు అయితే సౌత్ అవుతుంది, ఈ రెండు అయితే మళ్ళీ నార్త్ అవుతుంది. ఇదేమవుతుంది, రైట్. మళ్ళీ ఈ రెండు కలిసి నార్త్కి వచ్చేసినాయి ఈ డైరెక్షన్. సో ఇది ఏ డైరెక్షన్ ఫ్రెండ్స్, ఈస్ట్. సో ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో చూస్తున్నాడు. అంతే, అయిపోయిందిగా క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మోడల్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఇది గ్రూప్ డిలో 5 నవంబర్ 2018లో వచ్చింది. ఇది 17/1/2019లో ఆర్పిఎఫ్లో వచ్చింది, అంటే ఎన్ఎస్సిఐటి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వచ్చింది. ఇది మనకు 15/11/2018లో రావడం జరిగింది. ఇది షిఫ్ట్ 2, ఇది షిఫ్ట్ 2లో. ఓకేనా, ఇదేమో 15th, ఇదేం 5th. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్లో సేమ్ క్వశ్చన్స్ని తీసుకొచ్చి పెట్టేస్తూనే ఉంటారు. ఎందుకంటే రైల్వే దగ్గర, టీసీఎస్ దగ్గర నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సేమ్ క్వశ్చన్స్లోంచి చిన్న చిన్న పాయింట్స్ తీసుకొస్తాడు. ఇందాక మనం ఏం చేసినాం, జీ దాకా కనుక్కున్నాం. సో జీ దాకా కనుక్కుంటే మనకేం డేటా వచ్చేసింది ఫ్రెండ్స్, చెప్పండి. ఇలాకనే చేసినాం కదా, జీ దాకా చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. హెచ్ అంటే ఇట్లా, అంటే ఇది నార్త్, ఇదేమవుతుంది ఈస్ట్. నార్త్కి ఆపోజిట్లో ఉంది సౌత్. పూర్తిగా చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకేనా, ఇలాకనే మనం చేసినాం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కావాలంటే మీరు చేయండి, మళ్ళీ అదే వస్తుంది, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ కదా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాజల్ వాక్స్ 25 meters టు ద సౌత్ ఆఫ్ హర్ హౌస్, టర్న్స్ లెఫ్ట్ అండ్ గోస్ అనదర్ 10 meters. దెన్ టర్నింగ్ టు ద నార్త్ షీ గోస్ 20 meters అండ్ దెన్ స్టార్ట్స్ వాకింగ్ టు హర్ హౌస్. ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాకింగ్ నౌ? సో ప్రజెంట్ ఏ డైరెక్షన్లో తనైతే మూవ్ అవ్వడం జరుగుతుంది? ఒకసారి ఆప్షన్స్ గమనించండి, సౌత్ ఈస్ట్, ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, సౌత్ డైరెక్షన్లో ఎన్ని మీటర్లు ఫ్రెండ్స్ ప్రయాణించింది, 25 meters. ఓకే. అండ్ దెన్ టర్న్ లెఫ్ట్. సో ఇక్కడ తన యొక్క డైరెక్షన్ లెఫ్ట్ అంటే ఇటు. అండ్ దెన్ షీ గోస్ 1 నార్త్ డైరెక్షన్ 20. సో ఇది 25, ఇదేమో 20. సో
ఇప్పుడు తాను ఏ డైరెక్షన్లో వాక్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసేది స్టార్టింగ్ ఇదేంటి ఫ్రెండ్స్, నార్త్, ఇది వెస్ట్. నార్త్ వెస్ట్ డైరెక్షన్లోనే కదా మనకు ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పాయింట్ ఓ. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చదవాలంటే 1 minute టైం పడుతుంది. సో మనకు కావాల్సినటువంటిది డైరెక్ట్ పాయింట్ ఏంటిది, ద మ్యాన్ ఎట్ పాయింట్ ఈ స్టాండింగ్ ఫేసింగ్ ద డైరెక్షన్. సో పాయింట్ ఈ దగ్గర పర్సన్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు, ఇది మనకు కావాలి. అంటే మనకు పాయింట్ ఎఫ్ అవసరమా, ఈ లైన్ అవసరమే లేదు. అంటే వి గెయిన్ జస్ట్ ఒక 10 seconds సేవ్ చేసినట్లే. ఈ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఓ ఫేసింగ్ వెస్ట్, పాయింట్ ఓ ఫేసింగ్ వెస్ట్. ఓకేనా, వాళ్ళే ఇచ్చిండు. పాయింట్ ఓ దగ్గర అతను ఫేసింగ్ వెస్ట్. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers టు రీచ్ పాయింట్ ఏ. వెస్ట్ డైరెక్షన్లో ఉండు అంటే అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంటూ అని అర్థం. పాయింట్ ఏ. ఇక్కడ ఆప్షన్లో చూడండి, ఎక్కడ కూడా కిలోమీటర్స్ ఇచ్చిండా, ఇవ్వలేదు, జస్ట్ డైరెక్షన్ మాత్రం ఇచ్చిండు. కాబట్టి వి నెగ్లెక్ట్ కిలోమీటర్స్. ఏ మిస్టేక్స్ మీరు ఎగ్జామ్ హాల్లో చేస్తారు. వీటిని క్యాన్సిల్ చేయకుండా క్యాలిక్యులేషన్ చేస్తారు. 4 kilometers, 5 kilometers, మొత్తం కలిపితే 9 kilometers, మళ్ళీ 3 kilometers అంటే 12 kilometers, అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకే మిస్టేక్ అయిపోద్ది. యూ లాస్ ద టైం. ఎగ్జామ్ హాల్లో ప్రతి ఆస్పిరెంట్ కూడా కన్సిడర్ చేయాల్సింది టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా, టైం బేస్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇతను ఏ డైరెక్షన్లో వెళ్ళిండు, రైట్ సైడ్లో వెళ్ళిండు. ఓకేనా, ఇతనికి రైట్ సైడ్లో పాయింట్ బి. అండ్ దెన్ మళ్ళీ రైట్ తీసుకుంటూ ఎట్ పాయింట్ సి. ఓకేనా, అండ్ నెక్స్ట్ అగైన్ టేకన్ టు ద టర్న్ అండ్ పాయింట్ డి. ఓకేనా, ఇక్కడికి పాయింట్ సి వస్తుంది, ఇక్కడికి పాయింట్ డి. అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్, ఇటు డైరెక్షన్, ఇటు కాదు, ఇటు వస్తే రైట్, ఇటు లెఫ్ట్. డైరెక్షన్స్ మీ మైండ్లో ఉండాలి. ఇక్కడ పాయింట్అవుట్ చేసినామంటే ఇమీడియట్గా మీ యొక్క స్ట్రక్చర్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఊహించుకోవాలి. ఓకేనా, ఇక్కడికి రాగానే మీ మైండ్ తోటి మీరు అక్కడ ఉన్నాము అని ఊహించుకొని మీ లెఫ్ట్ సైడ్ ఎటు, మీ రైట్ సైడ్ ఎటు, మీ లెఫ్ట్ హ్యాండ్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇది ఈ మనకు పాయింట్ ఈ దగ్గర. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వెస్ట్ అయితే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, ఇది ఈస్ట్ కదా. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా చూడడానికి ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలన్నా సార్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ డి లెవెల్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు గెయిన్ మ్యాక్సిమమ్ మార్క్స్, టు గెయిన్ ద మ్యాక్సిమమ్ స్కోర్ టు గెట్ ఏ జాబ్ ఇన్ అవర్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇంత పెద్దగా ఉంది. దెన్ హౌ కెన్ వీ సాల్వ్ ఇన్ ఏ షార్ట్ కట్ మెథడ్. ఓకేనా, సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా డైరెక్షన్స్ కనిపించగానే అసలు ఏం అడుగుతుండు, ఏం కావాలి. ఓకేనా, డైరెక్షన్స్ అంటే ఈ మెథడ్ తెలుసు, ఏం కావాలి, పాయింట్ ఈ దగ్గర కావాలి. సో ఐ నెగ్లెక్ట్ దిస్ పాయింట్, ఐ డోంట్ నీడ్ దిస్ పాయింట్, దట్స్ ఇట్. నాకు ఈ దాకా కావాలి. ఓకే, ఐ నీడ్ ఈ డైరెక్షన్. అండ్ దెన్ ఇక్కడ ఏమైనా కిలోమీటర్స్ ఇచ్చిండా, ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్స్లలో నార్త్ డైరెక్షన్ సో అండ్ సో కిలోమీటర్స్, ఈస్ట్ డైరెక్షన్లో వెస్ట్ సౌత్ అని ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. అది మనకి ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే మనకి ఇక్కడ గ్రూప్ డి లెవెల్లో అంత డెప్త్కి అయితే వెళ్ళలేదు, కానీ ఈసారి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ హార్డ్నెస్ మ్యాటర్. సో మన కింద హార్డ్ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేసేటట్టు మనం చూసుకోవాలి. ఈ లెవ్వు అంటే కథం పేపర్ అనేది క్వశ్చన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఏ పర్సన్ పాయింట్ ఓ, ఒక పాయింట్ ఓ దగ్గర నిలబడ్డాడు, ట్రావెల్ 2 kilometers ఈస్ట్ డైరెక్షన్. ఓకే, ఓ దగ్గర పాయింట్ ఓ దగ్గర నిలబడ్డాడు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు. మనకు అక్కడ కిలోమీటర్స్ లేవు కాబట్టి వీ డజంట్ నీడ్. సో పాయింట్ ఏ దగ్గర రీచిండు. ఓకే, ఈస్ట్ డైరెక్షన్లో పాయింట్ ఏ. అండ్ దెన్ టర్న్ టు ద రైట్ అండ్ ట్రావెల్ 10 kilometers. సో ఇక్కడ నుంచి 10 kilometers ప్రయాణించిండు ఎట్ పాయింట్ బి. ఓకే, అండ్ దెన్ టేక్ రైట్ టర్న్, ట్రావెల్ 9 kilometers. ఓకేనా, సో ఇక్కడ 9 kilometers వెళ్ళిపోయిండు ఎట్ పాయింట్ సి. ఓకేనా, అండ్ దెన్ రైట్ సైడ్కి మూవ్ అయ్యిండు, మళ్ళా పాయింట్ డీకి రీచ్ అయ్యిండు. ఓకే, OABCD మనకు కావాల్సింది పాయింట్ ఈ. అండ్ దెన్ టేక్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇటు కదా. సో ఇక్కడ చూడండి, ఒక రైట్ రెండో రైట్ అయితే ఆపోజిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక లెఫ్ట్ ఒక రైట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంది, 2 Rలు. అంటే ఈస్ట్కి 2 రివర్సులు అన్నమాట. సో ఈస్ట్కి 2 Rలు అంటే రివర్స్, కాబట్టి ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఓకేనా, మ్యాథమెటికల్గా చేయొచ్చు, లాజికల్గా చేయొచ్చు, లేకపోతే డయాగ్రమెటికల్గా అయినా చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని.
ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఏం ట్రై చేయొచ్చు, కాకపోతే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెథడ్స్ మీకు ఇక్కడ చెప్తున్నా. ప్లీజ్ కాన్సంట్రేట్ అండ్ గెట్ ద మ్యాక్సిమం మార్క్స్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు all the aspirants who are needed this topic. And next question. Malika is cleaning her friend's farmed photo in her room. She laid it on the floor. The top of the photo is to the west. Okay na, photo యొక్క టాప్ భాగం అనేది వెస్ట్. దట్ మీన్స్ ఈ విధంగా ఫోటో ఉంటే ఇది టాప్ భాగం, ఇదేమో బాటమ్. సో ఇది ఏ డైరెక్షన్లో ఉంది ఫ్రెండ్స్? వెస్ట్. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, షీ స్టార్ట్స్ క్లీనింగ్ ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్ కార్నర్. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్ ఏది? ఇది. షీ స్టార్టెడ్ ఫ్రమ్, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసింది. ఓకేనా, అండ్ గోస్ డైరెక్ట్లీ టు ద ఆపోజిట్ డైరెక్షన్ త్రూ డయాగ్నల్. సో ఈ యొక్క డయాగ్నల్లో వెళ్ళిపోయిందంట. సో ఈ విధంగా డయాగ్నల్గా వెళ్ళిపోయింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హ్యాండ్ నౌ? సో ఇప్పుడు తన యొక్క డైరెక్షన్, ఏ డైరెక్షన్లో తన యొక్క హ్యాండ్ని వెళ్ళిపోయింది? వెస్ట్ నార్త్, అంటే నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. టోటల్ పిక్చర్ చేసిన అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్, టీ రీచ్డ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఆపోజిట్ సైడ్లో చేరుకున్నాడా. హీ రీచింగ్ అదర్ సైడ్, టీ టర్న్ లెఫ్ట్ అండ్ వెంట్ స్ట్రైట్ అండ్ సౌత్ డైరెక్షన్. ఇన్ విచ్ డైరెక్షన్? టువర్డ్స్ సౌత్. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో తను లెఫ్ట్ సైడ్ మూవ్ అయినట. ఓకేనా, లెఫ్ట్లో ఇట్లైన్ ఉంటుంది, ఇట్లైన్ వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఇట్లైన్ వెళ్ళిపోవచ్చు. కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్, టీ రీచ్డ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఓకే, ఒక రోడ్ ఉందనుకుందాం, తన యొక్క రోడ్కి ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిండు అంటే తనకు లెఫ్ట్ సైడ్ ఇటు. ఓకే, టీ ఈజ్ ఇన్ ద సౌత్ డైరెక్షన్. ఒకవేళ టీ కనుక సౌత్ డైరెక్షన్లో ఉంటే దెన్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టీ టర్న్ లెఫ్ట్. సో లెఫ్ట్ డైరెక్షన్లో తిరిగిన తర్వాత, లెఫ్ట్ డైరెక్షన్ తిరిగిన తర్వాత ఇప్పుడు అతను సౌత్ డైరెక్షన్లో ఉన్నట. నౌ సో ఈ సౌత్ అంటే ఇదే కదా, సో ఇది మనకు ఫాలో అవుతుంది. ఓకేనా, సో ఇది సౌత్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా, సో సౌత్ ఈస్ట్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే ఇట్లా టీ టర్న్స్ టువర్డ్స్ సౌత్. ఇన్ విచ్, ఫ్రమ్ విచ్ డైరెక్షన్? ఏ డైరెక్షన్ నుంచి అతను సౌత్కి టర్న్ అయిండు. సో అతను ఏ డైరెక్షన్ నుంచి ఫ్రెండ్స్? ఈస్ట్ డైరెక్షన్ నుంచే కదా. సో ఇది ఈస్టే కదా, ఇది సౌత్. ఇట్లా రోడ్డు క్రాస్ అయినంట ఫ్రెండ్స్, ఇది వదిలేయండి, మనం ఇట్లా అనుకున్నాం, కాకపోతే ఇట్లా స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుంది. ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈస్ట్ నుంచి వచ్చేసి రోడ్ క్రాస్ అయ్యి సౌత్కి వెళ్ళిపోయిండు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఫ్రమ్ విచ్ డైరెక్షన్? అతను ఏ డైరెక్షన్ నుంచి సౌత్కు టర్న్ అయిండు అంటే ఈస్ట్ నుంచి. అతను ఈస్ట్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్తున్నా అంటే వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళిపోయిండు, తర్వాత టర్న్ అయ్యి సౌత్కి వచ్చేసిండు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ జవాన్ సోల్జర్ వాక్స్ 2 kilometers నార్త్ డైరెక్షన్. ఓకే, తను నార్త్ డైరెక్షన్ వెళ్ళిపోతుండు. ఓకే, దెన్ గుడ్, నార్త్ డైరెక్షన్. దెన్ టర్న్ లెఫ్ట్ హ్యాండ్ వాక్ 3 kilometers, అగైన్ టర్న్ లెఫ్ట్ హ్యాండ్ వాక్ సైమల్టేనియస్లీ. సో 2 లెఫ్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ మూవింగ్ నౌ? సో 2 లెఫ్ట్లు అంటే మనం తెలుసుకున్నాం, 2 లెఫ్ట్లు అంటే రివర్స్. సో ఇతను ఇప్పుడు నార్త్ డైరెక్షన్లో అంటే ఇదేమవుతుంది? సౌత్. సో సౌత్ డైరెక్షన్. సింపుల్ ఆర్పిఎఫ్ఎస్ఏ లెవెల్ క్వశ్చన్ ఇది. జస్ట్ బేసిక్స్ తెలిస్తే అయిపోతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ హాల్లో మీరు చూసేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ, మీ యొక్క ఎగ్జామ్ హాల్లో మీరు చూడబోయేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నైనా స్టార్ట్ సైక్లింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ద మార్నింగ్. సో సన్ యొక్క మార్నింగ్ ఏ డైరెక్షన్లో వస్తుంది? ఈస్ట్ నుంచి వస్తుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెస్ట్. ఇది నార్త్ అనుకుంటే ఇదేమవుతుంది ఫ్రెండ్స్? ఇది వెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, షీ దెన్ టర్న్ టు ద లెఫ్ట్ హ్యాండ్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer అండ్ అగైన్ టేక్ లెఫ్ట్ టర్న్. సో ఇక్కడి నుంచి ఒక లెఫ్ట్ తీసుకొని 1 kilometer వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుందంట. ఇప్పుడు ఆమె ఏ డైరెక్షన్లో ఉంది? సో వెస్ట్కి ఆపోజిట్ ఏముంటుంది ఫ్రెండ్స్? ఈస్ట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయినటువంటి క్వశ్చనే. మనకి ఎండ్ ఆఫ్ ది పాయింట్ అడుగుతుండు, ఎండ్ ఆఫ్ ది పాయింట్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది, ఇదే వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగినటువంటి ఈ యొక్క క్వశ్చన్ అనేది. సో పాయింట్ ఓ, ఒక పర్సన్ పాయింట్ ఓ దగ్గర నుంచి టువర్డ్స్ ఈస్ట్ టు రీచ్ ఏ, ఈ డైరెక్షన్లో వెళ్తుండు. అండ్ దెన్ టర్న్ రైట్. ఓకే, టర్న్ రైట్ టు రీచ్ పాయింట్ బి అండ్ ట్రావెల్
నెక్స్ట్ రైట్, నెక్స్ట్ రైట్ టు రీచ్ సి, అండ్ నెక్స్ట్ టర్న్ రైట్ అండ్ టు రీచ్ డి, అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్ టు రీచ్ పాయింట్ ఈ, అండ్ అగైన్ టర్న్ రైట్ టు రీచ్ ఎఫ్. ఇది మనకి ఇచ్చింది. ఒక ఎల్ ఒక ఆర్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి, సో చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఈస్ట్. సో ఇక్కడ ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇది ఈస్ట్ అయితే ఇదే డైరెక్షన్ ఫ్రెండ్స్, నార్త్ కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తోటి ఒక సెషన్ కంప్లీట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి పాయింట్లో మనం మొత్తం హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొచ్చేద్దాం. ఒక 20 to 30 దాకా ఉన్నాయి హార్డ్ క్వశ్చన్స్ అనేవి. అది తీసుకొచ్చేస్తే మీకు ఒకసారి కాన్సెప్ట్ అనేది ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. ఎక్స్ లీవ్స్ హిస్ హౌస్ ఫేసింగ్ వెస్ట్. ఓకేనా, తన యొక్క ఇంటిని వెస్ట్ డైరెక్షన్ నుంచి అయితే లీవ్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ డ్రైవింగ్ 100 kilometers ఇన్ ద సేమ్ డైరెక్షన్ హీ టర్న్ రైట్ అండ్ అగైన్ డ్రైవ్ 100 kilometers అండ్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 50 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్ ఎక్స్ ఈజ్ రిలేషన్ టు ఈజ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. వెస్ట్ డైరెక్షన్లో 100 kilometers అన్నాడు. ఓకే, అండ్ దెన్ మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడ 100 kilometers అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ 50 kilometers. సో ఇప్పుడు ఇతను స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉండు అంటే ఈ డైరెక్షన్ ఏంది. సో ఇదేంటి ఫ్రెండ్స్, వెస్ట్. ఇదేంటి ఫ్రెండ్స్, నార్త్. ఏ డైరెక్షన్లో ఉంది ఫ్రెండ్స్, నార్త్ వెస్టే కదా, నార్త్ వెస్ట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. మోహన్ ప్రొసీడ్స్ సమ్ డిస్టెన్స్ అండ్ టర్న్ లెఫ్ట్. ఓకేనా, సో కొంత దూరం ప్రయాణించి టర్న్ లెఫ్ట్ అంటే ఒక ఎల్, అండ్ ఈ టర్న్ ట్వైస్ టు ద రైట్ అంటే 2 సార్లు రైట్ సైడ్లో తిరిగినట. ట్వైస్ అంటే 2 times. ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. ఓకేనా, తర్వాత అప్పుడు ఇతను ఫేసింగ్ ఈస్ట్. ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యిండు. ఓకేనా, ఒక పర్సను ఈస్ట్ అంటే రివర్స్ తీసుకోండి. ఇక్కడికి మనం ఇటు నుంచి వెళ్తుంటే రైట్, ఇక్కడ నుంచి చూస్తుంటే లెఫ్ట్, అండ్ సెకండ్ లెఫ్ట్ అండ్ దెన్ టేక్ రైట్. ఇది మనకి ఇచ్చినటువంటి పాయింట్. ఓకేనా, సో ఇక్కడ రివర్స్ చూడండి, లెఫ్ట్ రైట్ రైట్. ఓకేనా, క్లారిటీ వచ్చేసింది కదా. ఇది ఇప్పుడు అతను స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ఉండు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో వచ్చేస్తుంది చెప్పండి. ఈస్ట్, నార్త్. నార్త్ ఈస్ట్ ఉందా, లేదు. అంటే దట్ మీన్స్ అది ఈ పాయింట్లోకి వచ్చేసినట్టే. నార్త్ అనేది మోర్ సాటిస్ఫై కదా, ఆప్షన్ సి. ఓకేనా, ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఉన్నటువంటి హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ తీసుకొద్దాం. ట్రిక్కీ క్వశ్చన్స్ అని కూడా సాల్వ్ చేద్దాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి కావాల్సినటువంటి బుక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్.